1000 పాత 500 రూపాయల నోట్ల రద్దుతో జన్ధన్ ఖాతాల్లోకి భారీ నగదు చేరుతోంది. రద్దు నిర్ణయం ప్రకటించిన 14 రోజుల్లో 27,200 కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోకి వచ్చి చేరింది. నవంబర్ 9 నాటికి ఈ ఖాతాల్లో ఉన్న మొత్తం 45,636.61 కోట్ల రూపాయలే. నోట్ల రద్దు తర్వాత నవంబర్ 23 నాటికి ఆ మొత్తం 70,000 కోట్ల మార్క్ దాటి 72,834 కోట్లకు చేరింది. 25,68,000 ఖాతాల్లో సుమారు 23% నేటికి ఎలాంటి నగదు లేదు. దేశంలోని ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా ఎలాంటి నగదు అవసరం లేకుండానే ఖాతాలు తెరుచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఖాతాల్లో 50,000 వరకు నగదు వేసుకునే వెసులుబాటు ఉంది. నోట్ల రద్దుతో చాలా మంది ఖాతాల్లోకి నగదు వచ్చి చేరింది. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఖాతాలు అక్రమాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినా ఖాతాల్లో నగదు పెరుగుతూనే ఉంది.